హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు శ్రీవాణి దర్శనం గురించి చెప్పబోతున్నానండి. 2026లో శ్రీవాణి దర్శనం బ్రేక్ దర్శనం, దాన్నే L1 దర్శనం అని కూడా అంటారు. విఐపి బ్రేక్ దర్శనం అని కూడా అంటారు. ఈ శ్రీవాణి దర్శనం అంటే ఏంటంటే 10,500 మనం పే చేస్తే అందులో 500 మనకి టికెట్ లాగా కన్సిడర్ చేసి 10,000 స్వామివారికి డొనేషన్ లాగా తీసుకుంటారు. అయితే ఈ శ్రీవాణి దర్శనం అనేది 2026లో రూల్స్ అన్నీ మారిపోయాయండి. మొదటి గడప దర్శనం ఎవరైతే చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు శ్రీవాణి టికెట్ తీసుకుంటే విఐపి దర్శనం ఎలాంటి విఐపి వాళ్ళ రిఫరెన్స్ లేకుండానే మనం 10,500 టికెట్ తీసుకుంటే మొదటి గడప నుంచే శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. మొదటి గడప అంటే మనకి స్వామివారికి ఒక 5 అడుగుల దూరంలోనే ఉండి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి తరించవచ్చండి మనం శ్రీవాణి టికెట్ తీసుకుంటే. ఈ టికెట్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ మనకి 3 మంత్స్ ముందే టీటీడీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు 3 మంత్స్ ముందే ఓపెన్ చేస్తే మనం బుక్ చేసుకుంటే మనకు శ్రీవాణి దర్శనం ఇస్తారు. శ్రీవాణి దర్శనము 10,500 టికెట్తో పాటు మనకు అకామిడేషన్ కూడా ఇస్తారు కొండపైన. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఫస్ట్ అయితే బిఫోర్ 2025లో మాత్రము కొండపైనే సిఆర్ఓ ఆఫీస్లో మనకి శ్రీవాణి దర్శనం టికెట్లు అనేవి ఇచ్చేవాళ్ళు. 800 టికెట్స్ ఇచ్చేవాళ్ళు. అది ఆఫ్లైన్ ద్వారా ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఈ 2026లో కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే శ్రీవాణి టికెట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, అంటే కొండపైన తీసుకోవాలనుకుంటారు కదా, అంటే తిరుపతిలో అవైలబుల్ ఉన్నవాళ్ళు, తిరుమలలో అవైలబుల్ ఉన్నవాళ్ళు అంటే 3 మంత్స్ ముందు కాకుండా ఆన్లైన్లో, ఆఫ్లైన్ది ఇప్పుడు ఆన్లైన్ చేసేసారు. ఆన్లైన్లో మీరు శ్రీవాణి టికెట్ 9 o'clock ఓపెన్ అవుతాయండి మార్నింగు. అప్పుడు ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు 10,500 టికెట్. అప్పుడు బుక్ చేసుకుంటే మీకు ఈవినింగ్ 4:30కి దర్శనం అనేది ఇస్తారు. 4:30కి శ్రీవాణి దర్శనం ఇచ్చేస్తారు. శ్రీవాణి దర్శనం 1 అవర్లో అయిపోతుందండి. స్వామిని మొదటి గడప అంటే ఒక 5 అడుగుల దూరం నుంచి చూడవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్లో దేశ విదేశాల నుంచి వస్తుంటారు కదా, మనకి ఎయిర్పోర్ట్లో ఎర్లీ మార్నింగ్ మనము 6 o'clock ఫ్లైట్ కానీ 7 o'clock ఏ ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎయిర్పోర్ట్లో మనము ఫ్లైట్ బుక్ చేసుకొని దిగుతాం కదా, మనం బోర్డింగ్ పాస్ చూపిస్తే అక్కడ కూడా వాళ్ళు శ్రీవాణి దర్శనం ఇస్తారు. ఒక్కొక్క నంబర్ పైన, ఒక్కొక్క ఆధార్ కార్డ్ పైన 4 శ్రీవాణి టికెట్స్ ఇస్తారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఓన్లీ 200 టికెట్స్ మాత్రమే ఇస్తారండి. వెబ్సైట్ త్రూ అయితే 500 టికెట్స్ ఇస్తారు. ఆఫ్లైన్ది ఇప్పుడు ఆన్లైన్ చేసేసారు కదా, అంటే ఎవరైతే తిరుమలలో అవైలబుల్ ఉండి ఇంకా ఎయిర్పోర్ట్ రాకుండా, అంటే ఫ్లైట్ ద్వారా రాకుండా వస్తారు కదా, వాళ్ళు డైరెక్ట్ తిరుమలలో అవైలబుల్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఓపెన్ అవుతాయి కదా, అవి 800 టికెట్స్ ఇస్తారండి. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఎయిర్పోర్ట్లో 200 ఇస్తారు. 3 months ముందు టీటీడీ వెబ్సైట్ వాళ్ళ త్రూ చేసుకుంటే అందులో 500 ఇస్తారు. మనము డైరెక్ట్ ఆన్లైన్లో ఆ రోజు అవైలబుల్ ఉన్న రోజు అక్కడే, అంటే మనం అక్కడ తిరుమలలో ఉండాలి, అప్పుడే అది ఓపెన్ అవుతుంది మనకి. అది అయితే 800 ఇస్తారు. ఈ 10,500లో 500 అనేది మనకి దర్శనం కింద క్యాలిక్యులేట్ చేసి 10,000 అనేది మనం స్వామివారికి డొనేట్ చేస్తున్నట్టు లెక్క అండి. ఈ విధంగా శ్రీవాణి టికెట్స్ అనేవి ఎవరికైతే డౌట్లు ఉన్నాయో ఈ వీడియో షేర్ చేయండి. నేను క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. శ్రీవాణి దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా ఇస్తారండి. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనము ఈ టికెట్ చూపిస్తే మనకు కొండపైన మనకు అకామిడేషన్ కూడా ఇస్తారు. ఇంకా దీనిపైన ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి. అకామిడేషన్ కూడా అలాట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా, మనము 3 months ముందు బుక్ చేసుకుంటే 500 టికెట్స్ ఇస్తారు. లైక్ ఫ్లైట్ త్రూ మనం వచ్చి మార్నింగ్ ఫ్లైట్కి బుక్ చేసుకుంటే 200 ఇస్తారు. అక్కడ పైన ఆ రోజు అవైలబుల్ ఉన్నప్పుడు మనకి 800 చార్జ్ చేస్తారు. కాకపోతే మనం తిరుమల కొండపైన ఉంటేనే మనం బుక్ చేసుకోగలమండి. మనం ఎక్కడెక్కడో ఉండి ఆన్లైన్లో బుక్ చేస్తామంటే కుదరదు. తిరుమలలో ఉండి మనం బుక్ చేసుకుంటే 9 o'clockకి ఓపెన్ అవుతాయి శ్రీవాణి దర్శనం టికెట్లు, మనం బుక్ చేసుకోవచ్చు. దీన్నే మొదటి గడప దర్శనం అంటారు, L1 దర్శనం అంటారండి, విఐపి బ్రేక్ దర్శనం అంటారు. విఐపి బ్రేక్ అంటే కొందరు లెటర్స్ ద్వారా కూడా ఈ దర్శనం చేసుకుంటారు. కాకపోతే ఎవరైతే
దగ్గర నుంచి స్వామివారిని చూసి తరించాలని అనుకుంటారో వాళ్ళైతే ఒక్కసారన్నా జీవితంలో ఈ శ్రీవాణి టికెట్ తీసుకోండి. స్వామివారిని కనులారా 5 అడుగుల దూరంలో దర్శనం చేసుకుంటే అసలు మనం ఉంటామండి. కళ్ళల్లో ఆనంద బాష్పాల మనకి ఏంటో అర్థం కాదు. మనం అసలు ఇంకా అలా చూస్తూ ఉండిపోతాము. ఒక్కసారైనా ఈ దర్శనం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్